ఏయ్, మనం పులులు కాకపోవచ్చురా, కానీ మనం వెతికే మనిషి మాత్రం పిల్లే. వాణ్ణి కనిపెట్టలేమా? ఏదైనా పైపైన ఆలోచించకూడదురా, డీప్గా ఆలోచించాలి, క్లవర్గా స్టెప్ వేయాలి. అప్పుడే చీటర్స్ని ఈజీగా పట్టుకోవచ్చు. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోదురా. అయినా నేను ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో తెలుసా? నా బుర్రకు తట్టన ఐడియా నీకేమైనా స్ట్రైక్ అవ్వచ్చు అని. నువ్వేమో అన్ని నెగిటివ్ మాటలు డిస్కరేజ్ చేస్తున్నావు. మనం పోలీసులం కాకపోవచ్చు, సిఐడీలం కాకపోవచ్చు, డిటెక్టివ్లం కాకపోవచ్చు, కానీ వాళ్ళలా ఆలోచిస్తే మనకి ఏదో ఒక ఐడియా దొరుకుతుందిరా. కొంచెం ఆలోచించు. రేయ్, మనం బుర్ర బదులు కొట్టుకోకుండా ఆ ఎస్ఐని కలిసి హెల్ప్ అడిగితే ఎలా ఉంటుంది? నువ్వు చెప్పింది కరెక్టరా, కానీ ఇందులో ఒక చిన్న చిక్కుంది. ఆ ఎస్ఐ గారు చాలా న్యాయంగా నడుచుకునే మనిషి, మనకి చాలా పెద్ద సహాయం చేశాడు. కానీ ఈ విషయంలో సాయం అడగాలంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, అఫీషియల్గా అప్రోచ్ అవ్వాలి. అప్పుడు మ్యాటర్ లీక్ అవుతుంది. ముందు మనం వెతికి అడ్రస్ కనిపెట్టి ఆ తర్వాత ఆయన హెల్ప్ అడిగితే బాగుంటుంది. కరెక్టేరా, అయినా అంతయాక ఆలోచిస్తున్నావు. అప్పు ఇవ్వకముందు ఇలా ఆలోచిస్తే అసలు చిక్కులు వచ్చుండేవే కావు. లాభం లేదురా, నీ వల్ల నో యూజ్. నిన్ను కన్సల్ట్ చేస్తే ఐడియాలు దొరుకుతాయి అనుకుంటే అడ్వైజులు దొరుకుతున్నాయి. నేను హెల్ప్ చేశాను, వాడు చీట్ చేశాడు. మనం 24 క్యారెక్టర్స్ అనుకుంటే వాడు 420 అయ్యాడు. వాడు శిక్ష అనుభవించాలరా, కానీ మనం చేసిన తప్పంటావే? నేను బాధ్యత నిర్వహించలేదంటావేరా? సర్లే, ఇంక నుంచి అయినా ఎవరికి హెల్ప్ చేయకు అంటావా? అదేగా ఫైనల్గా నువ్వు చెప్పేది? అంతేరా. ఎవడో ఒకడు ఫ్రాడ్ చేశాడని నా క్యారెక్టర్ మార్చుకోమంటావా? గొప్ప సలహా ఇస్తున్నావురా, నా వల్ల అది కాని పని. సరే కానీరా, దీనికోసం మమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అవడం ఎందుకంటున్నా? నీ మంచి మనసుకి చెడెప్పుడు జరగదురా, ఏదో ఒకటి చేద్దాంలే. వెరీ గుడ్, ఇలా పాజిటివ్గా ఆలోచించు. నాకు సలహాలు ఇస్తూ కూర్చున్నావు, నీ టీ చల్లారిపోయింది. ఇంకో టీ ఆర్డర్ చేస్తానులే. నాకేం వద్దురా, నువ్వు తాగావు కదా, పద. ఏంటి సేటు, మనకి తెలుసున్న దేవుళ్ళు ఇంతమంది ఉంటే మనకు తెలియని దేవుడు ఫోటో పెట్టుకున్నావేంటి? ఈ ఫోటో తెలియదనుకో, మా ఊరి దేవత, మా కులదైవం. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర ర్యాలీలో ఉండే జగన్మోహన్ కేశవ స్వామిదా ఫోటో. అరే గణేష్, విన్నావా? నేను ఆ సుభాష్ గారింటికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసామే, ఈ ఫోటోనేరా అక్కడ చూశాను. ఇప్పుడు ఇతను చెప్పినట్టే వాడు చెప్పాడు, మా ఊరి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని. ర్యాలీలో ఉండే జగన్మోహన్ కేశవ స్వామిరా. అలాగా? అయితే సుభాష్ సొంత ఊరు ఆ ఊరే ఉంటుందిరా. అయితే నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇంకా వాడిని పట్టుకుందాం. మా పెద్దమ్మ ఊరు అదే, మా కజిన్ కూడా అక్కడే ఉన్నారా. వాడు కేబుల్ ఆపరేటరు. అవును, వాడి ఫోటో ఏమైనా ఉందా? ఉందిరా, బ్యాంక్ ఫైల్లో ఉంది. అయితే ఆ ఫోటో నాకు ఇవ్వు, మా కజిన్ పంపించి వాడిని పట్టుకోమని చెప్దాం. లేదంటే మనమే బయలుదేరదాం. కుదరదురా, నేను ఇప్పుడు అక్కడికి రాలేను. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రంగనాథన్ కేసులో నేను కేవలం జామీన్ మీద కదరా ఉన్నాను. ఏ టైంలోనైనా ఆ రంగనాథానికి స్పృహ రావచ్చు. ఆ టైంలో నేను అక్కడ ఉండి తీరాలి. లేకపోతే వాడు నిజం చెప్తే శ్రావణికి ప్రాబ్లం అవుతుందిరా. పాపం ఆ అమ్మ ఇప్పుడే కాలేజీలో చేరింది, ఏ ఇబ్బంది రాకూడదు. అలా అయితే వాడి ఫోటో మాత్రం ఇరా చాలు, నేను చూసుకుంటాను. ఒక విధంగా నువ్వు అక్కడికి రాకపోవడమే మంచిది. ఒకవేళ నిన్ను వాడు అక్కడ చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. కరెక్టేరా, చాలా థ్యాంక్స్ రా. నేను బ్యాంక్ వెళ్ళి వాడు ఫోటో తీసి నీకు ఇస్తాను. సరే ఇవ్వు, వాడి సంగతి మేము తెలుస్తాం. అరే, వాడు ఖచ్చితంగా అక్కడే ఉంటాడురా. ఎందుకంటే వాడు సేఫ్గా ఉండాలని ఎప్పుడూ మా కులదైవాన్ని, ఆ అమ్మవారిని మొక్కుతుంటానని చెప్తుంటాడురా. ఖచ్చితంగా వాడు ఊరదే. త్వరగా వాడిని పట్టేయాలరా. రా వెళ్దాం. ఓపెన్ చేయప్పా. ఓకే.
డ్రాప్. నేను డ్రాప్. ఓపెన్ చేయప్పా. ఓకే. చేయను. వస్తాం సార్. ఏందప్పా గెలిచి పోతానంటున్నావు? కూర్చుని ఆడప్పా. నా ఆటే అంత సార్. వచ్చామా, ఆడామా, గెలిచామా, వెళ్ళామా. మళ్ళీ రేపు వస్తాం సార్. ఏయ్, మొత్తం గెలిచావు, పోతానంటావు? ఇది నా ఏరియా, మర్యాదగా కూర్చుని ఆడు. ఏంటి సార్ బెదిరిస్తున్నారు? నేను ఆడాను, ఆడి గెలుచుకున్నాను. బలవంతంగా ఆడమంటారేంటి? నేను ఆడటం కుదరదు సార్. ఏంది ఎదిరించి మాట్లాడుతుంటావు? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. ఏయ్, ఇది నా ఏరియా. ఏయ్, డోర్ లాక్ చేయండి రా. ఏయ్, ఇది పేకాట. ఆడినాడు, గెలిచినాడు, పోతానంటున్నాడు. పోనీ ఎందుకురా అనవసరంగా బెదిరిస్తావు? ఏమబ్బా తంబే, నువ్వు పో అప్పా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వస్తాం సార్. అన్నా, మనలో ఎవరు గెలిచినా పర్వాలేదన్నా. పైగా బయట వాడే, పైగా బచ్చాగాడు గెలిచి మొత్తం లెక్కంతా దోచుకుపోతుండే. రేయ్, నువ్వు మాట్లాడేది తప్పురా. పేకాట్లో న్యాయం ఉండాలి, ధర్మం పాటించాలరా. రేయ్ పదా. లెక్క పోయే, చేను పోయే, వాణ్ణి వదిలిపెట్టకూడదు. అన్నా, సిగరెట్ ప్యాకెట్ అన్నా. సరే. రేయ్ అన్నా, ఏంటన్నా? ఎవడ్రా వాడు? ఎవరన్నా? ఇప్పుడు పోయిండే వాడు. తెలియదన్నా, ఎక్కడి నుంచో వచ్చాడు. అన్నా, వాడి దగ్గర మరింత లెక్కున్నదే. ఇంట్లోంచి పారికొచ్చినట్టున్నాడే. అలాగా? అవునన్నా. వాణ్ణి కొడితే అడిగేవాడు ఎవడో ఉండడురా. చూడు, మంచి ఫిగర్ ఉందని చెప్పి నేను చెప్పిన చోటికి రాత్రికి తీసుకురా. అలాగే అన్నా. రేయ్ అన్నా, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే అన్నా. వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 100 దగ్గర 5-6 లక్షలు ఉండింటేనా? ఒకప్పుడు 10-20 ఏళ్ళకి వేసేసేవాళ్ళం, ఇప్పుడు లక్షలకు వేసేద్దాం. అమ్మా, డాక్టర్ గారు వచ్చే టైం అయింది, బయటకు వెళ్ళండి అమ్మా. పద కనకం. డాక్టర్ గారు, ఏమైందో కాస్త చూసి చెప్పండి. ప్లీజ్ వెయిట్ చేయండి అమ్మా. ఏంటండి, వాడు ఇంకా సృహలోకే రాలేదు. నాకెందుకో వాడిని చూస్తుంటే భయమేస్తుందండి. ఒక పక్క నీకు ధైర్యం చెప్తున్నా, నాకు లోపల భయంగానే ఉంది కనకం. వాడికి ఏదైనా జరగదని జరిగితే? ఊరకండి, అసలే నేను భయపడి చేస్తుంటే మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? డాక్టర్ గారు, నా తమ్ముడికి ఎలా ఉంది? సృహ వచ్చిందా? వాడికి ఇంకేం ప్రాబ్లం లేదు కదా? గాయం బలంగా తగిలింది, దానికి సంబంధించిన టెస్ట్ అన్ని చేశాం. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ప్రస్తుతం మేమేం చెప్పలేమమ్మా. రంగనాథ్ గారి రిపోర్ట్స్ అన్ని డాక్టర్ శరత్ కుమార్ గారి దగ్గరికి అర్జెంటుగా పంపుతున్నాం. ఆయన రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసిన తర్వాతే మేము ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఏమండి, డాక్టర్ గారు ఏదేదో చెప్తున్నారండి, నాకెందుకో చాలా భయంగా ఉందండి.
వారు డాక్టర్ శరత్ గారు అని చెప్తున్నారు కదా, రిపోర్ట్స్ అన్ని అక్కడికే వెళ్తున్నాయి. రండి, మనం వెళ్ళి వారిని కలిసేసి వివరంగా అన్ని విషయాలు తెలుసుకుందాం. మనం అలా వెళ్ళటం పద్ధతి కాదు కనకం. డాక్టర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. మనం వెళ్ళి కలిస్తే మనకేం తెలుస్తుంది చెప్పు? అన్నిటికీ ముందే మీరే బ్రేకులు వేయకండి. అవసరం ఆరాటం మందే కదా, వెళ్ళి కలిస్తే తప్పేముందండి. రండి వెళ్దాం. ఉండు, నేను డాక్టర్ గారితో ఒక మాట చెప్పి వారి పర్మిషన్ తీసుకొని వస్తాను. మనకు మనం అడగకుండా పెట్టకుండా వెళ్ళటం మంచిది కాదు. నువ్వు ఉండు, నేను వస్తాను. ఇది ఆ వార్డులో వాళ్ళకి ఇచ్చేయి. సార్, మా ఆవిడ చాలా భయపడుతుంది. మీరన్న ఆ డాక్టర్ శరత్ కుమార్ గారిని మేము వెళ్ళి ఒక్కసారి కలవచ్చా? మీరు పర్మిషన్ ఇస్తే కలుద్దాం అనుకుంటున్నాం. మీరు వెళ్ళి ఆయన కలవడం వల్ల మీకేం లాభం? ఆయన మెడికల్ టెర్మినాలజీలో చెప్తాడు, మీరు అర్థం చేసుకోగలరా? నేనదే చెప్పాను, కానీ నా భార్య తన తమ్ముడి మీద ప్రేమతో చాలా కంగారు పడుతుంది. వాడి ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని దాని ఆరాటం. ఒక్కసారి వారిని కలిసి మాట్లాడితే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. అందుకే సార్ మిమ్మల్ని అడిగేది. నాకు తెలిసి మీరు కలవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. వారి తృప్తి కోసం ఉంటున్నారు కాబట్టి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి కలిసి రండి. నేను వారికి ఫోన్ చేసి చెప్తాను. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారండి? కనకం, మనం వెళ్ళి డాక్టర్ శరత్ కుమార్ గారిని కలవటానికి పర్మిషన్ ఇచ్చారు. నర్సు మీ తమ్ముడు రిపోర్ట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఆవిడతో పాటు మనల్ని వెళ్ళమన్నారు. సరేనండి. ఒరే బైరాజు, వెళ్దాం పదా. పదండి పదండి. రాంబాబు, ఇంకో వారం రోజులు లీవ్ కావాలని రాశాను. సార్ వచ్చాక చెప్పు. ఓకే? అలాగే. ఏంటయ్యా? నమస్తే సార్. కూర్చో. ఏం నరేష్, ఇలా లీవ్ పెట్టి మఫ్టీలో తిరుగుతున్నావేంటి? ఏంటి విషయాలు? నీతో చాలా మాట్లాడాలా. రా. వాటిక మెరుగైన కొబ్బరి నూనె